ఓకే. ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B బ్లూ ప్రింట్ చూడబోతున్నాం. చూడండి, ఈ బ్లూ ప్రింట్ మాత్రమే కాదు, ఈ వీడియోలో మీకు ఏం చెప్తామనంటే అసలు ఈ బ్లూ ప్రింట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అర్థం కాదా, దీన్ని కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేస్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి. క్లియర్ అంటే ఫస్ట్ నుంచి చదవాలి, లేదా ఏ చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ తర్వాత ప్రిపేర్ అవ్వాలి, మొత్తం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ మీకు వీడియోలో దొరుకుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండింగ్లో ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, ఆ అప్డేట్ ఎవరు మిస్ కావద్దు. సో చూడండి, ఫస్ట్ ఈ వీడియోని మనం 3 స్టేజ్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఫస్ట్ ఏంటి, డల్లర్. సెకండ్ వన్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. అండ్ థర్డ్ వన్ టాపర్స్. కదా, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ డల్లర్ అనేవాడు ఎలా సాల్వ్ చేస్తాడు, ఇంతవరకు నేను కాలేజ్కి వెళ్ళలేదు, లేదా ఇలా చదవలేదు, సో నాకు పాస్ అయితే చాలు అని అనుకుంటాం. ఇలాంటి వాళ్ళకి ఏ చాప్టర్స్ ఎక్కువ హెల్ప్ అవుతాయి అని అంటే సర్కిల్స్, ఇంటిగ్రేషన్ అండ్ ఎలిప్స్, పారాబోలా, ఈ చాప్టర్స్ యూజ్ అవుతాయి. ఈ 3 లేదా ఇక్కడ మీరు ఎలిప్స్ స్కిప్ చేసి ఇంటిగ్రేషన్, పారాబోలా, సర్కిల్స్, ఈ 3 చాప్టర్స్ చేస్తే ఈజీగా పాస్ అయిపోతారు. 3 చాప్టర్సే. అందులో సర్కిల్స్లో కాన్సైకిల్కి సమ్ వస్తుంది కదా, ఇంకేదో ఈక్వేషన్ సమ్ వస్తుంది. సో ఈ 2 7s మనం ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. సో మీరు ఈజీగా చెప్పేస్తున్నారు, మా దగ్గర మెటీరియల్స్ లేవు అని అనుకుంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు మెటీరియల్స్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవి ఎక్కడ దొరుకుతాయో మీకు వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ఈ సర్కిల్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. సర్కిల్స్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎవరికైనా సర్కిల్స్ డౌట్ అయితే అక్కడికి వెళ్ళి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూడొచ్చు. ఇలాంటి ఏం చెప్పినా కాన్సైకిల్ క్వశ్చన్స్ అండ్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. క్లియర్. ఇందులో ఫస్ట్ 7 ఏమిస్తారు, కాన్సైకిల్ క్వశ్చన్ ఇస్తాడు ఫస్ట్ 7, సెకండ్ 7 ఈక్వేషన్ క్వశ్చన్ ఇస్తాడు. ఈ 2 7s మనం ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. అర్థం, వీటిలో సైన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 7s చేస్తే దీంట్లో నుంచి ఒక 7 పక్క. నెక్స్ట్ పారాబోలా చూడండి. నెక్స్ట్ పారాబోలా, దీంట్లో x = 4ax సమ్ ఉంటుంది. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్కి ఇస్తారు. ఈ సమ్ చేస్తే మీకు చాలు, ఏంటి 7 మార్క్స్ పక్క. మనకి ఎన్ని 7s అయ్యాయి, 1 2 3 7s అయ్యాయి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి రిడక్షన్ ఫార్ములా, ఇది ఒక 7. ఎన్ని మనకి 3 7s అంటే 21 కదా. అదేవిధంగా ఒక 4 మార్క్స్ సమ్ ఈజీగా వస్తుంది. అర్థమైంది కదా. సో ఎన్ని చాప్టర్స్ చెప్పాను, 1 2 3. ఈ 3 చాప్టర్స్ చేస్తే డల్లర్ అనేవాడు చాలా ఈజీగా పాస్ అయిపోతాడు. నెక్స్ట్ యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్. వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ సర్కిల్స్, సెకండ్ పారాబోలా, థర్డ్ ఇంటిగ్రేషన్, వీటితో పాటు డెఫైనైట్ ఇంటిగ్రల్స్. డెఫైనైట్ ఇంటిగ్రల్స్లో 7 మార్క్స్ సమ్స్, ఒక 4 సమ్స్ ఉంటాయి. ఈ 4 సమ్స్ ఒక 3 మోడల్స్ ఉంటాయి. ఈ 3 మోడల్స్ నుంచి ఒక మోడల్ ఇస్తాడు. ఇక్కడ మీకు 7 అయిపోతుంది. అంటే మీకు మొత్తం ఎన్ని 7s అయ్యాయి, 1 2 3 4 5 7s అంటే 35 మార్క్స్. నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసరికి ఎలిప్స్లో 2 4s వస్తాయి. ఈ 2 4s నుంచి మీరు నార్మల్గా ప్రిపేర్ అయినా ఒక 4 రాసేవచ్చు కదా. సో ఇక్కడ ఒక 4. ఇంకెక్కడ ఉంది, హైపర్బోలా కూడా 4 మార్క్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో వీటి మీద కూడా మనం వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీకు ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసాం. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్టయితే హైపర్బోలా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ రాకపోతే, అంటే ఎలా చదవాలో తెలియకపోతే దాంట్లో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా డెఫైనైట్ ఇంటిగ్రల్స్. డెఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇన్ ఫోర్స్ అయ్యే చూడండి 1. అదేవిధంగా ఇందులో 2 4s కదా, 2 3 అండ్ ఇది ఒక 4. అండ్ 5th వన్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సర్కిల్స్ ఎవరైతే కరెక్ట్గా చేస్తారో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థం కదా. సో ఇక్కడ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పి మనకి 5 4s అయిపోయాయి. యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ ఏం చదవాలంటే సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్,
అండ్ ఇంటిగ్రేషన్స్ ఇవి చేస్తే చాలు 50+ ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ టాపర్. వీటితో పాటు ఏవైతే కష్టం చాప్టర్స్ ఉంటాయో చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కదా. సో నెక్స్ట్ డిఫైనెట్ ఇంటిగ్రల్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఈ ఈక్వేషన్ సమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంటిగ్రేషన్ ఈజీగా సాల్వ్ చేయగలరు అండ్ హైపర్బోలా ఈజీగా సాల్వ్ చేయగలరు అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 2 మార్క్స్ సమ్స్ కూడా కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ 3 చాప్టర్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే మిగతా చాప్టర్స్ అన్ని ఈజీగా ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు సాల్వ్ చేయగలరు. అర్థమైనా? సో ఇది ఎవరు ఎలా చదవాలి, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, అర్థమైనా? సో చూడండి, వీటి యొక్క మెటీరియల్, వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ క్లాస్ యొక్క PDF అన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేసాం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, వీటి యొక్క మెటీరియల్స్, కంప్యూటరైజ్డ్ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అర్థమైనా? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నుంచి మేము ఏదైనా నేర్చుకున్నాం అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా మోటివ్గా ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.